అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆర్టీసీ స్థలం ఆక్రమణలకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని రవికుమార్ అనే యువకుడు రిలే దీక్ష చేపట్టాడు. బస్టాండ్ గేటు పెట్టి తాళం వేసిన సంబంధిత అధికారులతో చలనం లేకపోవడంతో దారుణమని స్థానికులు నిరసన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ స్థలాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ రవికుమార్ రిలే దీక్ష చేపట్టాడు. బస్టాండ్ గురించి ఈరోజు 3వ రోజు రిలే నిరాహార చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆర్టీసీ బస్టాండ్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఈ బస్టాండ్ని ప్రైవేట్ వ్యక్తులకి కళ్యాణ మండపం కట్టుకోవడం కోసం లీజుకి ఇచ్చేసారు 15 సంవత్సరాలు. పోతే ఇప్పుడు ఈ కళ్యాణ మండపం మీద నా టార్గెట్ కాదు, కళ్యాణ మండపం తీసేమని నచ్చలేదు. కళ్యాణ మండపం పక్కన ఇంకా ఆర్టీసీ బస్టాండ్కి స్థలం ఉంది. ఆర్టీసీ బస్టాండ్ స్థలం లోపలికి ఆర్టీసీ బస్సులు రావాలని నేను నిరాహారం చేస్తున్నాను. ఈ ఆర్టీసీ బస్సులు బస్టాండ్ లోపలికి ఎందుకు రావాలనేది నేను మీకు వివరిస్తున్నాను. ఎందుకంటే ఈ ఆర్టీసీ బస్టాండ్ అనేది లేకపోవడం వల్ల ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఆర్ఎండ్బి రోడ్డు దగ్గర పక్కన ఉన్నట్టు విష్ణాలయం దగ్గరే ప్రజలందరూ కూడా బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా విద్యార్థులు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా పాలిచ్చు తల్లులు, ఈ విధంగా ప్రయాణికులు కూడా, వీళ్ళందరూ కూడా ఆర్ఎండ్బి రోడ్డు మీద నిరీక్షణ చేస్తూ బస్సు కోసం ఎండకు ఎండి వర్షానికి తడిసి చలికి వణుకుతూ చాలా. ముమ్మిడివరం ఎంఆర్ఓ ఆఫీస్ ముందుగా జేఏసీ రిలే దీక్ష చేపట్టిన రవికుమార్ మీడియాతో మాట్లాడారు. ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్ గత 5 ఏళ్లుగా నిరుపయోగంగా పడి ఉందని, ఆర్టీసీ బస్టాండ్ ఉపయోగంలో లేకపోవడం ప్రయాణికులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు.